లైఫ్‌లో ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం కదా! ఫిజికల్‌గా గానివ్వండి, మెంటల్‌గా గానివ్వండి. ముఖ్యంగా పర్సనాలిటీ డిజార్డర్స్ కొన్ని టైప్స్ నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్, అలాగే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, స్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్, డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ విధంగా రకరకాల పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి సహజంగా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్. వీళ్ళేంటంటే సస్పిషియస్గా ఉంటారు. ఎదుటి పర్సన్ని తొందరగా నమ్మకపోవడము, అలాగే వీళ్ళేదో వాళ్ళని హాని చేయాలనుకుంటున్నారు అనుకోవడము, అలాగే ఎవరిని నమ్మకపోవడము, అంతా సస్పీషియస్గా అనమాట. వాళ్ళ ఆలోచన విధానాలంతా కూడాను ఇట్లాగే ఉంటాయి. సో ఇలాంటి పర్సన్స్ని డెఫినెట్గా లేట్ చేయకుండా కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ ఇప్పిస్తే కొంతవరకు వాళ్ళు వీటిని ఓవర్కమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు వాళ్ళు కొంత సివియారిటీకి ఉన్నారు అనుకుంటే మెడికేషన్ కంపల్సరీ ఇప్పించాల్సి వస్తుంది వాళ్ళు సైకియాట్రిస్ట్ ద్వారా. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే మీరు గుర్తించారో వాళ్ళని డెఫినెట్గా ట్రీట్మెంట్కి సహకరించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తేనే బెటర్. ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఇలాంటివి. మన సమాజంలో చూస్తూ ఉంటే ఎన్నెన్నో సమస్యలు. సో వాటికి త్వరగా పరిష్కారం మనము చూపగలిగితే కొంతవరకు ఇలాంటి వాళ్ళని సేవ్ చేయడానికి ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉంటే మెంటల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్కి కూడాను. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైనా మీకు కనుక తారసపడినా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ వాటెవర్, వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేసి సైకాలజిస్ట్ దగ్గర తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి త్వరగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళని కొంతవరకు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.